హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. చూడండి, డాబా మీదకి అయితే వచ్చాను. ఎందుకంటే మిరపకాయలు అయితే ఎండేసానండి. ఉదయం ఎండేసాను, ఇప్పుడు తీసుకెళ్ళటానికి వచ్చానమాట. చూడండి, పక్షులు అయితే చిందరవందర చేశాయి. వావ్, భలే ఎండిపోయాయి. చూడండి, ఇవాళ మాత్రం ఎండ అసలు మామూలుగా లేదు. మంటగాలి ఎండ ఫుల్గా ఉందన్నమాట. ఈరోజు సూపర్గా ఎండాయి. చూడండి, కలర్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. గలగలా అంటున్నాయి. చూడండి, భలే ఎండిపోయాయి మిరపకాయలు మాత్రం. నిన్నైతే తీసుకొచ్చారండి మా ఆయన. 3 కేజీలు తీసుకొచ్చారు. కేజీ 130 రూపాయలంట. 3 కేజీలు తీసుకొచ్చారు. 3 కేజీలు 1000 రూపాయలకు తెచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. అసలు చాలా తగ్గిపోయాయి రేట్ అయితే. చూడండి ఎంత రెడ్ కలర్లుగా ఉన్నాయో, బాగా ఎండిపోయాయి. నేను ఎప్పుడైనా సరే రోకల మిల్లులోనే పట్టిస్తానండి. బోరు అసలు వేపియనమాట. రోకల కారమే బాగుంటుంది. కొద్దిగా లేట్ అయినా సరే రోకల కారమే పట్టిస్తాను. ఎంతమంది ఇలా రోకల కారం పట్టిస్తారో కామెంట్ చేయండి. నేనైతే అలాగే చేస్తానన్నమాట. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని ఈ బస్తాలోకి ఎత్తుకొని తీసుకెళ్ళాలి, కారం పట్టియాలి. ఓకే అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. టీ తాగారా? మేమైతే ఇంకా తాగలేదండి. 3 కేజీల మిరపకాయలకి నేను ఒక 1/4 కేజీ కల్లుప్పే వేస్తానండి. ఎందుకంటే 1/4 కేజీ వేసుకోవటం వల్ల మనకి కారం అనేది ఎరుపు అస్సలు తగ్గదండి. మనం ఉప్పు ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, కారం అయితే తెల్లగా అనిపిస్తుంది. నాకు అసలు అలా ఇష్టం ఉండదు. కాకపోతే కూరలో కొంచెం ఉప్పు వేసుకుంటాను, అందుకనే ఈక్వల్గా వేస్తాను అనమాట. అప్పుడు ఉప్పు కారం ఈక్వల్గా వేసుకుంటాను. అందుకని ఇప్పుడు పట్టించేటప్పుడు మాత్రం కంపల్సరీగా 3 కేజీల మిరపకాయలే తీసుకుంటాను. 3 కేజీలకు 1/4 కేజీ కల్లుప్పే వేస్తానమాట. అంతకంటే ఎక్కువ అస్సలు వేయను. కొంతమంది 3 కేజీలకి కేజీ ఉప్పు, 1/2 కేజీ ఉప్పు అలా వేస్తారండి. కారం తెల్లగా అవుతుంది, అందుకని నేను అస్సలే వేయను. కొంతమంది ఈ మధ్య కాలంలో నేను కొన్ని వీడియోలు చూశాను. ఇందులో కొంచెం జీలకర్ర, ఇంకా పసుపు కొమ్ములు ఇవి కూడా ఎండబెట్టి మంచిగా చక్కగా పట్టిస్తే చాలా రోజులు నిల్వ ఉంటుందంటండి. అప్పుడు అలా ఎప్పుడూ ట్రై చేయలేదు నేను. ఈసారి కంపల్సరీగా అలా ఒకసారి ట్రై చేసి చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. ఓకే అండి, బాయ్ బాయ్.